హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని. నిన్న హోలీ కదండి, హోలీ సందర్భంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పబ్లిక్ హాలిడే కదా, అందుకోసం మా అబ్బాయి నేను మా అబ్బాయిల ఫ్రెండ్ అనేది చార్మినార్ అయితే వెళ్ళామండి. ఇక్కడ మేము కుకట్పల్లి మెట్రో స్టేషన్లో ఎక్కి ఎంజిఎం బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ మెట్రో అయితే దిగాము. అక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తారండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకైతే చాలా చాలా మోసం చేస్తారు. మేము అక్కడ దిగిన తర్వాత ఆటో అతను అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ చూపిస్తుంది కానీ 200 అడిగాడండి. మేము మళ్ళీ ఓబర్లో బుక్ చేస్తే ఇదేంటి 70 రూపీస్ చూపిస్తుంది, మీరేంటి అంటే 200 అడుగుతున్నారంటే పళ్ళకైపోయారండి. మరి మాటలు రాలేదు. అందుకోసం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. మనం చార్మినార్ వెళ్ళేటప్పుడు కొంచెం బార్గింగ్ చేసుకుంటూ వెళ్ళాలా. ఇది తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము 3 మెంబర్స్ కదా, నేను మా అబ్బాయిల ఫ్రెండ్ కలిపి 90 రూపీస్ ఇచ్చి ఆటో అయితే ఎక్కిసామండి. ఆటో ఎక్కిన తర్వాత మాకు చార్మినార్ దగ్గర విడిచిపెట్టేశారు. ఇదిగోండి చార్మినార్కి అయితే వచ్చేసాము. అయితే మేము వెళ్ళేదే చాలా రాంగ్ టైంలో వెళ్ళాము. ఎందుకంటే చాలా చాలా ఎండగా ఉందండి. నిన్న మేము ఇంటి దగ్గర 10 గంటలకు బయలుదేరామండి. 10-10:30 అయిపోయింది. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి 11 అయిపోయింది, 11:30 ఇలా అయిందండి. చాలా చాలా ఎండగా ఉందండి. అయితే మనం ఎప్పుడైనా సరే చార్మినార్ వెళ్ళేటప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మాకు కుదరక వెళ్ళామండి మార్నింగ్. ఎందుకంటే మా అబ్బాయికి అయితే కుదరదు, అందుకోసం నాకు మార్నింగే తీసుకువెళ్ళాడు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఫస్ట్ టైం అండి వెళ్ళడము. నేను ఇంతవరకు చార్మినార్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే కొంచెం ఎండ ఉండడం వల్ల కొంచెం నేనైతే అంటే ఇబ్బంది పడ్డానండి. అలాగే నా కళ్ళు కూడా కొంచెం చాలా మంటలుగా వచ్చాయి. కళ్ళు మంటలు రావడం వల్ల ఇక్కడ కొంచెం బాగుంటుంది గ్లాసెస్ తీసుకుంటే అనే ఉద్దేశంతో ఇక్కడైతే గ్లాసెస్ తీసుకున్నాను. ఈ గ్లాసెస్ కూడా చాలా చాలా రేట్ చెప్తున్నారండి. 200 చెప్పాడండి. ఆ 200 చెప్తే నేను ఫైనల్గా అంటే నేను చాలా వీడియోస్లో చూశాను, చార్మినార్ వెళ్ళేటప్పుడు కొంచెం బార్గింగ్ చేయండి, చేస్తేనే మనకి వాళ్ళు ఇస్తారు, లేకపోతే బుక్ అయిపోతామంటే నేను 50కి అడిగానండి. 50కి అడిగితే ఇవ్వలేదు. చూడండి 200 చెప్పి నాకైతే 80 రూపీస్కి ఇచ్చాడండి. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. ఈ స్ట్రీట్ షాపింగ్ మనం కేపీహెచ్పిలో కానీ కుకట్పల్లిలో కానీ తర్వాత అమీర్పేటలో కానీ ఎక్కడ మనము స్ట్రీట్ షాపింగ్ చేసినా సరే కొంచెం బార్గింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్, కాకపోతే బుక్ అయిపోతాం. ఆ తర్వాత ఇగోండి చార్మినార్కి ముందు వెళ్ళిపోదామండి. చార్మినార్ మెట్లు కూడా ఎక్కేసేద్దాం. ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్ నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చాలా దాహం వేసింది. 5 పీసెస్ 20 రూపాయలకి ఇచ్చాడండి మామిడికాయ ముక్కలు. అవి కూడా తినేసాము. తినేసిన తర్వాత టికెట్ తీసుకున్నామండి. చార్మినార్ పైకి ఎక్కడానికి 25 రూపీస్ది 30 రూపీస్ చేశారండి. ఇప్పుడు ఎప్పుడో 25 ఉండేదంట, ఇప్పుడు 30 రూపీస్ చేశారు. రంజాన్ సీజన్ కదా, అక్కడ ఎక్కువగా ముస్లిమ్సే ఉంటారు. ముస్లిమ్స్ ఏరియా కాబట్టి చాలా చాలా ముస్లిమ్సే ఎక్కువగా ఉన్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పైకి ఎక్కేటప్పుడు ఒక గృహలోకి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. చిన్న మెట్లండి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అవి ఏంటంటే జారిపోతూ ఉంటాయండి, సాఫ్ట్గా అయిపోయేవి. ఇగోండి ఇక్కడైతే నేను మెట్లు ఎక్కుతున్నాను పైకి. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి చార్మినార్ చూసేటప్పుడు. ఎప్పుడు కూడా సినిమాల్లో వీడియోస్లో చూడడమే కదా, రియల్గా వెళ్ళి అక్కడ మనము చూస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది కదా. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి పైకి అయితే వెళ్ళిపోయానండి. ఇలా వెళ్తే పైనుంచి వ్యూ అనేది మీతో షేర్ చేసుకున్నాను. చూడండి పైనుంచి ఎలా కనిపిస్తుంది, చాలా చాలా బాగుందండి. పైనుంచి చాలా మంది వరకు మీరు చార్మినార్ వెళ్ళి పైకి ఎక్కకపోతే చాలా హ్యాపీనెస్గా ఉంటుందండి. చాలా చాలా మంది వచ్చారండి రంజాన్ సీజన్ కదా, పైనుంచి వ్యూ అనేది. అలాగే ఈవినింగ్ టైంలో కూడా చాలా మంది, ఎందుకంటే మొదటిసారి వెళ్ళాను కదా, ఆ ఆనందం వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత మొత్తం ఒక 5 నిమిషాలంతా తిరిగామండి. అదంతా అటుపక్క ఇటుపక్క అవన్నీ చూసి ఆనందించామండి, ఓకేనా. ఆ తర్వాత కిందకైతే దిగిపోయాం ఫ్రెండ్స్. ఇగోండి పైనుంచి చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి, నాకైతే హ్యాపీగా అనిపించిందండి, ఓకేనా. ఆ తర్వాత కిందకైతే వచ్చేసామండి. అంటే వెళ్ళే మెట్లు దారి వేరే అండి, దిగే మెట్లు దారి వేరే అండి. ఇగోండి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మధ్యలో కొంత ఉంటుంది కదా చార్మినార్ మధ్యలో, అదైతే చూపిస్తున్నాను మీకు. అక్కడ పోలీసులు కూడా ఉంటారు. అగోండి వెళ్ళే దారి అది, అలా వెళ్తున్నారు టికెట్ తీసుకొని. వచ్చే దారి అయితే ఇలా వెళ్ళాలి, ఓకేనా. ఈ విధంగా అయితే మేము పైనుంచి కిందకు వచ్చేసాము. ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే మొదలు పెట్టాను ఫ్రెండ్స్. అయితే ఈ రంజాన్ సీజన్
సెక్షన్లో మనకి గాజులు ఫేమస్ కదండి. చార్మినార్ అంటే గాజులు ఫేమస్. ఎంత రకరకాలైన గాజులు ఉన్నాయండి. ఏ గాజులు చూసినా సరే 100 రూపీస్, ఇంకా 50 రూపీస్. మనకి మోడల్ బట్టి 150 అండి. దానికంతా మరి ఎక్కువ రేట్ అయితే లేదండి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇగోండి చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 50 రూపీస్కి 100 రూపీస్కి అయితే వస్తున్నాయండి. మనం కొంచెం బార్గింగ్ చేయాలి. 250 చెప్తాడు, మనం 100 నుంచే అడగాలండి. ఓకేనా. ఇగోండి ఈ విధంగా అయితే నేను స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను. ఆ తర్వాత ఇగోండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొన్ని బాగున్నాయండి, కొన్ని అంత బాగలేవండి. ఎక్కువ 250 ఇలా చెప్పారండి. అది ఫిక్స్డ్ అంట. వాళ్ళు ఒక బోర్డు పెట్టేసి అక్కడ పెట్టేశారు. దానికంటే ఇంకా తగ్గరు అంటున్నారు. మనం ఇంకా కొంచెం బార్గింగ్ చేస్తే 150కి ఇలా ఇస్తాడు. ఇక్కడైతే నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. పర్వాలేదు 250కి. కొన్ని రోజులు వాడి పడేసేయడానికి చాలా బెనిఫిట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే కనీసం ఒక 1 year 2 years అయినా మనకి ఆ 250 హ్యాండ్ బ్యాగ్ అయితే యూజ్ చేయొచ్చండి. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అదే 100 రూపాయలు అంటున్నారు. తీసుకుంటే వీడియో కాల్ చేసి అడిగి ఎంత భయ్యా ఇది? 100 రూపీస్. ఈ మోడల్ అయితే 200 చెప్పారండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి. 200 చెప్పాడు. ఒక్కొక్కటి 350, 600 ఇలా చెప్పారండి అక్కడ మోడల్ బట్టి. 200 అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి అయితే 150కి అయితే ఇస్తాడు. ఆ తర్వాత ఇక్కడ చూడండి పట్టీలండి. హలో భయ్యా, ఎంత? 150 రూపీస్. ఎంతకి ఇస్తారు ఫైనల్ గా? 50 రూపాయలు చేంజ్ ఉన్నాయి. 100 ఇస్తా నీకు. 150 80 చేసి 80 చేంజ్ ఇచ్చేసేసి.
पर रोज ही गर्मी का मर जाता हूँ भैया प्लीज माँ चपंडी तुम 250 అక్కడ పట్టీలు అయితే తీసుకున్నానండి. నాకు 150కి వచ్చాయి. అవి గోల్డెన్ టైప్లో తీసుకున్నాను. ఆ తర్వాత ఇగోండి ఈ పూసల దండ ఉంది కదండి, ఇది 50 రూపీస్కి అయితే ఇచ్చారండి. 100 చెప్పాడు, 50కి అయితే ఇచ్చాడండి. నాకు ఎందుకో నచ్చింది, శారీస్ మీద బాగుంటాయి కదా నల్ల పూసలని. నాకు నల్ల పూసలు అంటే చాలా ఇష్టం అండి. అన్ని మోడల్స్ అయితే యూజ్ చేసేస్తున్నానండి. ఈ మోడల్ నా దగ్గర లేదు అని తీసుకున్నాను 50 రూపీస్కే. 120 ఎంతకి ఇస్తారు? 100 से कम नहीं है. ఇది ఒకటి ఇవ్వు నాన్న, అమ్మకేం తీసుకోవాలరా? ఏం తీసుకో, నీకు ఏది నచ్చుతో తీసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ బ్యాగుల దగ్గరికి అయితే వచ్చానండి. హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి, నచ్చుతున్నాయి. ఆ తర్వాత ఎక్కువగా రేట్ చెప్తున్నారు అని నేనైతే అటు ఇటుగా ఉన్నాను. ఆ తర్వాత మీరేమో అనుకోవద్దు ఫ్రెండ్స్, ఏంటి స్టడ్స్ పెట్టుకొని స్టైల్ కొడుతుందని అనుకుంటున్నారేమో. అదేం కాదండి, నాకు కళ్ళు నొప్పులు బాగా ఉన్నాయండి. ఎండ్లో తిరిగితే మరి కొంచెం ఎక్కువగా అవుతుందని నేనైతే కలర్దలు అయితే పెట్టుకున్నాను. ఏంటి పోజ్ కొడుతున్నావా ఏంటి అనేసి ఏమి చెయ్యొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. నేను మామూలుగా కళ్ళు అంటే ఐ ప్రొడక్ట్ కోసం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకో మంటలు వస్తున్నాయి ఎండ్లో తిరిగేటప్పుడు, అందుకోసం పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇవ్వండి, ఈ విధంగా అయితే షాపింగ్ అయితే నేను చేశానండి. ఇయర్ రింగ్స్, ఆ తర్వాత నల్ల పూసలు, ఇవన్నీ మీకైతే చూపించాను. రంజాన్ టైంలో ఎవరైనా హైదరాబాద్లో ఉన్నట్టుగా అయితే ఒక్కసారి మీరు విజిట్ చేయండి, చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడా, ఓకేనా. తీసుకోవాలి నీకా సూర్యగడి కొట్టేస్తుంది, బాడు కొట్టేస్తుంది. అన్నీ ఒకటే కదా, మీకు ఈ బాటిల్ ఇస్తారు మమ్మీ, బాటిల్ 100 రూపాయలు. ఈ బాటిల్ 100 రూపాయలు, బాటిల్ 100 రూపాయలకి ఇస్తారా మమ్మీ? ఏది ఒకసారి స్మెల్ బాగుంది. 100 రూపీస్ అంటే ఎంత ఇవి? 300 అంటే 200 उसका थोड़ा छोटा हो गया. कितना भैया ये? हाँ, ये थोड़ा बड़ा दे दो, बड़ा बड़ा साइज 8 भैया. ఇవి 200 160 బ్యాగ్ చూడు 250 అంట. 250 అంట. 200 కదా.
हटा लो तुम कहीं कैसे पे मैं हल्के बताता हूँ ఎంత భయ్యా ఇవి షూ? ఎంత భయ్యా ఇవి? అన్ని ఫ్యాన్సీ ఉన్నట్టు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు దీనికన్నా డబుల్ రేట్ ఎక్కువ సంవత్సరాలు ఇప్పుడు చెక్కు చదవాలి. ఎంత భయ్యా ఇవి? 350 का 350 फिक्स है बता 350. बड़ा साइज दे दो. बिग साइज 28 हाँ 24 आज के लिए 26 दिवस सही शक्ल है इनके देखो ఇవి మెడలోకి వేసుకునేవి ఉన్నాయి కదండి, ఇవి 200 అయితే చెప్తున్నారండి. 200 చెప్తే మనకి 150కి అయితే ఇస్తారు. చాలా చాలా బాగున్నాయండి. మనకి శారీస్ మీదకి కానీ డ్రెస్సుల మీదకి కానీ వేసుకుంటే చాలా బాగా మంచి లుక్ వస్తుందండి. ఇవైతే చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత మాకు మధ్యాహ్నం 2 అయ్యిందండి. మేము మార్నింగ్ 11:30కి వెళ్తే 2 అయ్యింది. అన్నీ తిరిగేసరికి ఆ చార్మినార్ ఎక్కేసరికి చాలా ఆకలి వేసిందండి. మధ్యాహ్నం 2 అయ్యిందండి. బాగా ఆకలి వేసిందండి. పక్కనే హోటల్ ఉందండి, చాలా చాలా బాగుంది హోటల్లో ఫుడ్. మేమైతే పరోటా ఆర్డర్ చేసుకొని బిర్యానీ ఆర్డర్ చేసుకొని అయితే బాగా తినేసాము. తినేసిన తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. ఈ వ్లాగ్ ఎలాగుంది, బాగుందా? బాగుంటే లైక్ చేసి